లంఘయతి గిరిం పాతమహం వందే శ్రీగురో దీనదారిణం వందే పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ 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 హరే కృష్ణ. हरे कृष्णा प्रभु जी, धन्यवाद प्रणाम। దండవత్ प्रणाम माताजी प्रभु. दंड प्रणाम प्रभु जी, दंड प्रणाम। हरे कृष्णा। हरे कृष्णा हरे प्रभु प्रणाम। थैंक यू फॉर हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण। हरे कृष्ण प्रभु जी, धन्यवाद प्रणाम। हरे कृष्ण. వీలైన వాళ్ళు వీడియోలు ఆన్ చేసుకొని ఉంటే గురువాజ్ఞను కూడా పరిపాలించినట్టు ఉంటుంది. ఇది శిక్షా గురువుల ఆదేశాలు. దయచేసి వినేటప్పుడు శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయడానికి ఆ వీడియోలు కూడా ఒక ఆస్కారం ఉంటాయి మనకు. if possible try to on your videos. హరే కృష్ణ. ఈరోజు మనము ఈ షట్ గోస్వాములలో చిన్నవాడు అనుకున్న జీవ గోస్వామి గురించి మనము చర్చించుకోబోతున్నాం. ముందు గురువులకు వందనం చేస్తూ ఓం అజ్ఞాతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్మిళితమేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ జీవ గోస్వామి ప్రణామంత్రం అనుకున్న ప్రార్థనా మంత్రం వచ్చు. దీన్ని యం సంఖ్యాపంకేన కుతర్క పాం సునావర్త గాత్రేణ చ లుప్తదిదీతి శుద్ధాం వ్యధాద్వాక్ సుధామహేశ్వరం కృష్ణం సజీవ ప్రభురస్తు మే గతిః. యం సంఖ్యాపంకేన కుతర్కపాం సునావర్త గాత్తే నచ లుప్తదిదీతి శుద్ధాం వ్యధాద్వాక్ సుధామహేశ్వరం కృష్ణం సజీవ ప్రభురస్తు మే గతిః. అపసంప్రదాయాలతో కుతర్కాలతో మిళితమైన మలినమైన భక్తిని మీ అద్భుతమైన జ్ఞాన వేదాలతో పదాలతో వెలికి తీసి మాకు కృష్ణ భక్తిని అందజేసిన శ్రీ జీవ గోస్వామి జ్ఞానాన్ని మాకు ఆశ్రమవుగాక అని దీని ప్రార్థన. హరే కృష్ణ. శ్రీ జీవ గోస్వామి షట్ గోస్వాములలో చిన్నవాడే కానీ చతురుడు. అసంఖ్యాకమైనటువంటి అద్భుతమైన మనకు సాహిత్య అందించాడు. మరియు మార్గదర్శన చేసడంలో మనకు అగ్రగణ్యుడు అనొచ్చు. ఇక వీరి జననము భాద్రపద శుద్ధ ద్వాదశి 1513 రామ్కేలి గ్రామంలో, పశ్చిమ బెంగాల్ ఉన్నటువంటి గ్రామంలో ఆవిర్భావం జరిగింది. తండ్రి అనుపమ మల్లిక్ ఆలియాస్ వల్లభ, తల్లి రత్నావళి. సనాతన గోస్వామి, రూప గోస్వామి మహాప్రభువును కలుసుకున్నప్పుడు జీవ గోస్వామి చిన్న పిల్లవాడు. ఆ చిన్న పిల్లవాడిని ఆప్యాయతగా మహాప్రభు చైతన్య మహాప్రభు పాదాల చెంత పడుకోబెట్టినప్పుడు మహాప్రభు పాదస్పర్శ లభించినటువంటి మహాభాగ్యశాలి శ్రీ జీవ గోస్వామి. ఇలా బాల్యం గడుస్తున్నప్పుడు 13వ ఏటానే జీవ గోస్వామి నవదీప్ సందర్శించడం జరిగింది. నవదీప్ సందర్శించే సమయానికి శ్రీ చైతన్య మహాప్రభు తిరోభావం జరిగింది. దానివల్ల అక్కడ ఉన్నటువంటి నిత్యానంద ప్రభు, సచీమాత మరియు విష్ణుప్రియమాత బాగా రోధిస్తున్నటువంటి స్థితిని గమనించాడు జీవ గోస్వామి. పిల్లవాళ్ళు కదా,
వాళ్ళు పెద్దలు వేరుస్తుంటే పెద్దగా రెస్పాండ్ కానట్టే ఉన్నాడు జీవగోస్వామి. ఈ పరిస్థితిని గమనించిన నిత్యానంద ప్రభు జీవగోస్వామి తలపైన తన పాద పద్మాన్ని మోపుతాడు. ఎప్పుడైతే తన పాద పద్మాన్ని శిరస్సుపై మోపాడో గురుచరణార విందం అనేది జరిగినప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు ఆశీస్సులు లభించి నిత్యానంద ప్రభు పాదస్పర్శలు జరగడం వల్ల ఒకేసారి నిద్రావస్థలో ఉన్నటువంటి తన ఆత్మ చైతన్యము మేల్కొన్నది. ఏ విధంగా అయితే అయస్కాంతం దగ్గరికి ఇనుపరజనం తెచ్చినప్పుడు ఇనుపరజనం ఏమవుతుంటదండి? హరే కృష్ణ. ఆకర్షింపబడుతుంది. ఇనుపరజము ఏ విధంగానైతే ఆకర్షించబడిందో అదే విధంగా ఇనుపరాజం ఆకర్షించబడినట్టు ఒకటేసారి తన చైతన్యము వికాసం జరిగింది. వికాసం జరగడంతో ఏం జరిగిందంటే మహాప్రభువు కోల్పోయినటువంటి ఆవేదన అనుభూతి చెందడం జరిగింది. అంతకుముందు చిన్న పిల్లవాడిలాగా వాళ్ళు ఏదో ఏడుస్తున్నారు అన్నట్టు ఉన్నటువంటి జీవగోస్వామి ఒకటేసారి ఎలా వెళ్ళడం మొదలుపెట్టిందంటే తల్లిని కోల్పోయిన బిడ్డ రోధిస్తున్న ఆక్రందన వినబడ్డది. ఇప్పుడు శభాష్ అనుకున్నాడు నిత్యానందం. ఇప్పుడు స్విచ్ ఆన్ అయింది. ఆయన జీవ చైతన్యము జీవ గోస్వామిలో జీవ చైతన్యం ఒకటేసారి చైతన్యం జరిగి రోధించడం మొదలు పెట్టాడంటే దిక్కులు పికటిలలాగా ఏడుస్తున్నాడు. వీరికి ఏమైందా అనే అలా కలిగేటట్టు అనుభూతి కలిగేటట్టు ఏడుస్తుంటే ఊరడించిన నిత్యానంద మహాప్రభు నిత్యానంద ప్రభు నా వెంటరా అంటూ ఆ నవదీప్ మండలం అనేది ఇవి 9 ద్వీపాలు 9 గ్రామాలు ఉన్నటువంటి కూటమి. ఈ కూటమిలో అందరూ బ్రాహ్మణులు వేదాలు ఉన్న వాళ్ళు, వేదం తెలిసిన వాళ్ళే ఉంటారు. ఇక్కడ దేవాలయాలను ఎట్లయితే మనము తీర్థస్థలాలు అనుకుంటామో భక్తులు వైష్ణవులు పాదం మోపిన స్థలాన్ని తీర్థస్థలాలు అనుకుంటాం కదా. ఇక్కడ భక్తులు వైష్ణవులు పుట్టినటువంటి ఈ స్థలాన్ని పరిక్రమం చేద్దాం అని నిత్యానంద ప్రభు బలవంతంగా తీసుకెళ్తాడు జీవ గోస్వామిని. ఆ నవదీపులు ఏంటి? ఒకటి అంతదీప్, సీమంతదీప్, గోద్రుద్వీప్, మధ్యద్వీప్, కొలద్వీప్, ఋతుద్వీప్, జహన్నోద్వీప్, మొదద్రుమద్వీప్, రుద్రద్వీప్. 9 ద్వీపాలు. ఇవి ఐలాండ్స్ టైప్ లో విలేజెస్ ఉంటాయి, సరౌండెడ్ బై ఫారెస్ట్ అండ్ చెట్లు పర్వతాలు ఉన్నటువంటి. వీటి పరిక్రమ చుట్టూ 15 కోసులు, అంటే సుమారుగా మనకి 16 కోసులు అంటే 24 కిలోమీటర్ల ఏరియా పరిక్రమ వస్తుంటది. ఆ స్థలాన్ని చుట్టేస్తూ మహాప్రభు యొక్క జన్మస్థలము పూజనీయంగా ఉంచినటువంటి ఆ స్థలాన్ని యోగపీఠం అంటారు. ఆ యోగపీఠం ప్రత్యేకంగా చూయించాడట. ఎప్పుడైతే చైతన్యంలో ఉన్న ఆత్మ ఉందో యోగపీఠం చూడంగానే పూర్తిగా ఆకర్షితుడైపోయాడు. ఆత్మ పరమాత్మ వైపుకు ఆకర్షితమైంది. ఆత్మ పరమాత్మ వైపుకు ఆకర్షితమైనప్పుడు ఏమవుతుంది? ప్రయాణం ఆ పరమాత్మ వైపుకే జరుగుతుంటది. ఇది నిత్యానంద ప్రభు చేయడంతోనే జీవగోస్వామి ఏమంటాడు? ప్రభు, నేను మీ పాదాల చెంత ఇక నా శేష జీవితాన్ని గడపడానికి అనుమతించండి అని వేడుకుంటాడు. అప్పుడు వయస్సు 13-14 సంవత్సరాల వయసే. అప్పటికే వైరాగ్యం వచ్చేసింది. పిల్లల వయసులో నాకు ఇంకేం వద్దు, మీ పాదాల సేవ చేసుకోవడానికి నాకు అనుమతించండి అని నిత్యానంద ప్రభుని వేడుకుంటే నిత్యానంద ప్రభువు నవ్వి, నా చెంత ఉండడం కాదు, మహాప్రభువుల ఆదేశాలు ఉన్నాయి,
మీకు మీ కుటుంబానికి ప్రత్యేకమైన ఆదేశాలు ఉన్నాయి. మీ కుటుంబానికంటే ఇక్కడ సనాతన గోస్వామి, రూప గోస్వామి, అనుపమ గోస్వాములు అనే వీళ్ళు అన్నదమ్ములు. అనుపమ గోస్వామి మార్గ మధ్యంలో పాలన చేస్తున్నప్పుడు ఆయన కుమారుడుగా పుట్టినటువంటి జీవ గోస్వామిన ఇక్కడ సనాతన గోస్వామితో మహాప్రభు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే, సనాతన, నీకు మీ కుటుంబ సభ్యులకు ఈ బృందావనాన్ని అప్పచెప్తున్నాను. ఈ బృందావనాన్ని పవిత్రత కాపాడే బాధ్యత, ఇక్కడ సందర్శనీయ స్థలాలను పరిరక్షించే బాధ్యత మరియు హరినామస్మరణ ప్రచారం చేసే బాధ్యత, ఈ మూడింటిని ఇక్కడ అప్పచెప్తున్నాము అని ఆదేశాలు ఉన్నాయి. కనుక నీవు నా వెంపడ ఉండకుండా నీవు పోవాల్సింది బృందావనానికే అని నిత్యానంద ప్రభు ఆదేశిస్తాడు. సరే, మా నిత్యానంద ప్రభు ఆదేశాలు అందుకున్నటువంటి జీవగోస్వామి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ముందుగా నీవు చేయాల్సిన పని ఇంకొకటి ఉంది అని కూడా ఆదేశిస్తాడు. ఏమిటా పని? పిల్లవాడు కదా, వెళుతున్నప్పుడు పిల్లవాడిని కావాల్సింది ఏమింటుంది? హరే కృష్ణ, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? భోజనం ఏదైనా తినడానికి తీసుకెళ్తారు కదా. ఇంకా ఇంకా వస్త్రాలు తినడానికి తీసుకెళ్తారు, రెండే కొంత ఉంటాయి. కొంత ధనం కూడా అవసరం అవుతుంది. ఇంకా ఇంకా ముఖ్యంగా ప్రభు చైతన్య స్వామి ప్రభు ఆశీర్వాదం ఉంటే అన్ని దక్కినట్టు అని కూడా భావన కూడా ఒకటి వస్తుంది ప్రభుజీ. అది ఆల్రెడీ ఉంది. అయితే భగవద్గీత ప్రభుజీ, బుక్స్ మాతాజీ ప్రభుజీ, బుక్స్ బుక్స్ కొంచెం దగ్గరకు వచ్చారు. నిత్యానంద ప్రభు శ్రీమద్ భాగవతం ప్రభుజీ. వస్తున్నా అక్కడికి అంటే ఆలోచన అవసరం అని చెప్పిస్తున్నాను. ఎస్ ప్రభుజీ. ఏంటంటే పిల్లవాళ్ళకి మనం ఎప్పుడు ఇచ్చేది ఇప్పుడే డబ్బులు, బట్టలు, ఈ సరంజామా, ఈ అంట కట్టడమే చూస్తున్నాం. కానీ అన్నిటికన్నా మించి వాడిని తీర్చిదిద్దేది, వాడిని సంస్కారవంతం చేసేది ఏంటి? జ్ఞానం కావాలి. ముందు నువ్వు జ్ఞానం సంపాదించాల్సి ఉంది, సంస్కృతాన్ని సంపాదించాల్సి ఉంది, వేదాలు నేర్చుకోవాల్సి ఉంది. అంటే ఇక్కడ ఇంతకు ముందు కూడా మనం చాలాసార్లు మన శిక్షా గురువులు చెప్తున్నప్పుడు గమనించింది ఏంటంటే, మనకు భక్తి ఒకటే ఉంటే సరిపోదు. భక్తితో పాటు జ్ఞానం ఉన్నప్పుడే అది శక్తిగా మారుతుంది. జ్ఞానం లేని భక్తి మూఢత్వానికి దారితీస్తుంది. ప్లీజ్ నోట్ దిస్. జ్ఞానం లేని భక్తి మూఢత్వానికి దారితీస్తుంది. కానీ భక్తి లేని జ్ఞానము అహంకారానికి దారితీస్తుంది. మన కాశీలో మహాపండితులు, ఉద్దండులు, అవధానులు ఉండ్రి, విన్నాము కూడా. ప్రకాశంద సరస్వతి వాళ్ళందరూ విన్నారు కదా. వాళ్ళ అవధానులు అంటే బల్ల గుద్దేసి శాస్త్రం ఇది, ఈ పేజీలో ఇది ఉంది, ఆ పేజీలో అది ఉందని గట్టిగా చెప్పేవాళ్ళే తప్ప కొరబడింది ఏంది అందులో అంటే భక్తి కొరబడింది వాళ్ళకి. అది అయితే ఇక్కడ మన జీవ గోస్వామికి పుట్టుకతోనే సంస్కారం ఉంది. పుట్టుకతో ఈయనకు సదాచారము తండ్రుల నుంచి వాళ్ళ కుటుంబం నుంచి అబ్బినటువంటి సంస్కారం ఉంది. కానీ పిల్లవాడు కదా, ఇప్పుడే మరి దిట్ట కాకపోతే శాస్త్ర జ్ఞానంలో మొక్కై వరంగనేది రానే వంగదు. ఈ వయసులోనే ఈయన జ్ఞానం గిన అబ్బగలిగితే బాగుంటుంది అనేది వాదన. దానికి నిత్యానంద ప్రభు ఇచ్చిన సలహా ఏంటంటే, సంస్కృత పాండిత్యం కావాలని, వేదాంత దర్శనం చేయమని శంకర, రుద్ర, విష్ణుస్వామి, నింబాదిత్యాది రామానుజుల సంప్రదాయాల గురించి వివరణలను తెలుసుకోమని సలహా ఇచ్చాడు. ఫస్ట్ ముందు ఇచ్చిన సూచన, నీవు బృందావనానికి వెళ్ళాల్సిందే, మార్గ మధ్యంలో ఈ పనులు చేసుకొని వెళ్ళు. ఈ పనులేదో ఒక గంటలో అయిపోయే పనులాగా చెప్పాడు. చిన్నగా గంటలయ్యే పనులా ఇవి? సంస్కృతాన్ని నేర్చడం, వ్యాకరణాన్ని, న్యాయశాస్త్రాన్ని, పారసీ, బెంగాలీ, ఉర్దూ, బెంగాలీ భాషల్లో మంచి పాండిత్యాన్ని సంపాదించాడు దిట్ట. మామూలు వాడు కాదు. పిట్ట కొంచెము భూత గణం అన్నట్టే ఈ
6 సంవత్సరాల వయసులో కాలంలోనే 19-20 సంవత్సరాల వయసు వచ్చేసరికి దిట్ట సంస్కృత భాషలో అక్కడ మధుసూదన అవధాని కాశీ నగరంలో ఉంటాడు. మధుసూదన అవధాని దగ్గర పాండిత్యంలో సంస్కృతంలో మంచి జ్ఞానాన్ని పట్టును సంపాదించి శాస్త్ర విశ్లేషణలో గాని వాదనలో గాని ఇక ఆయనకు సాటి ఇంకెవడు లేని పరిస్థితిని తెచ్చుకున్నటువంటి జ్ఞాన సంపాదన చేసుకున్నాడు. మన ముందు డబ్బుల సంపాదనకు తిండి సంపాదనకు ఇస్తుంటాం. వాళ్ళు ఇచ్చేది తరగని సంపాదన ఏదంటే జ్ఞాన సంపాదన. జ్ఞానానికి ఇచ్చాడు. జ్ఞానానికి ఇచ్చిన తర్వాత చిన్నగా 20 ఏళ్ల వయసులో బృందావనంలో అడుగుపెట్టాడు జీవగోస్వామి. పెద్ద నాన్నగారైన సనాతన గోస్వామిని కలిసి ప్రణామములు చేసుకొని రూప గోస్వామి మార్గదర్శనంలో జీవం గడుపుతుంటుంటే సనాతన గోస్వామి పెద్దవాడైనా రూప గోస్వామికే ఈయన పర్యవేక్షణ బాధ్యతను అప్పజెప్తాడు. రూప గోస్వామి సనాతన గోస్వామి ఇద్దరు జన్మతః మంచి పాండిత్యం కలిగిన వాళ్ళు, భాషా కోవిదులు మరియు అడ్మినిస్ట్రేటరు. వాళ్ళు రాజకీయంలో కూడా పనిచేశారు, ఉద్యోగంలో చేశారు కదా, రాజుల దగ్గర రెవెన్యూ మినిస్టర్గా పనిచేసినటువంటి అనుభవం ఉన్న వాళ్ళు కనుక అడ్మినిస్ట్రేషన్ కూడా పరిపాలన దక్షత ఉన్న వాళ్ళు కనుక హైరార్కీ మెయింటైన్ చేస్తున్నారు. అక్కడ పెద్దవాడు చిన్నవాడు అని హైరార్కీ మెయింటైన్ చేస్తూ రూప గోస్వామికి ఈయన బాధ్యతలు అప్పచెప్తే రూప గోస్వామిని మీరు వినండి పోంగనే దీక్ష ఇవ్వలే. ఎవరు? రూప గోస్వామి కూడా తన తమ్ముని కొడుకు వచ్చినా కూడా దీక్ష ఇవ్వలేదు. ఎందుకు? ఇక్కడ పాండిత్యం వచ్చింది కానీ పాండిత్యం తప్ప ఇంకొకటి కావాలి. ఏం అవసరమై ఉంటుంది అనుకుంటున్నారు? గురు సేవ, ప్రభు సేవ కావాలి. భక్తి కావాలి. సేవ. గుడ్. సేవా తత్పరత, వినయము. మనకు గ్రేస్ వరదకృష్ణ ప్రభు భక్తి రసాం సింధు చెబుతూ వినయం గురించి బాగా మాట్లాడాడు. గుర్తున్నదా? లాస్ట్ బుధవారం క్లాస్ అనుకుంటా, బుధవారం. వినయం. మన వినడంలో కూడా వినయం ఎంత ఉండాలట? వినేవాడికి వినయం ఉండాలి, చెప్పేవాడికి వినయం ఉండాలి. చెప్పేవాడికి గురువుల జ్ఞానాన్ని అప్పచెప్తున్నానన్న భావన వాడికుంటే, వినేవాళ్ళకి శ్రోతలకు ఏముండాలి? నేర్చుకుంటున్నాము, ఇది మా పుణ్యానికి మా అదృష్టానికి జరిగిన అవకాశంలా భావించి వినమ్రతో వినాల్సి ఉంటుంది. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానేన తత్వదర్శనాన్ని కృష్ణ భగవానుడు మన గీతలో చెప్పాడు. ఇంకొక ఉదాహరణ ఏంటంటే, ఈ వినయం ఎలాంటిదంటే, వినయం లేకపోతే ఏమాత్రం మనకు ఇంకా ఆ ప్రవర్తన రుచించదు. భాస్కర శతకంలో ఒక పద్యం గుర్తుకొస్తుంది నాకు. ఏంటంటే, చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా చదువు నిరర్థకంబు గుణ సంయుక్తులెవ్వరు మెచ్చరెచ్చటన్ పదనుగా నలపాకము చేసిన నందు ఇంపొదవేడు ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చున్నటయ్య భాస్కర. భాస్కర సుభాషితాలు అనేటివి ఉండేటి మేము చిన్న చదువుకుంటున్నప్పుడు. అవేంటంటే, ఉప్పు అనేది ఎంత పాకం చేసినా అందులో సరిపడేటువంటి ఉప్పు గిన లేకపోతే ఆ శాకము ఆ పాకము టేస్ట్ గా ఉంటుందంటారా? మాతాజీ చెప్పచ్చు. లేదు ప్రభు. ఏంటి ప్రభుజీ? అన్నేసి చూడు నన్నేసి చూడు అంటున్నాడు. ఉప్పు అన్నేసినా ఉప్పు లేకపోతే వేస్ట్. వినయము భక్తి అనేది అలాంటిది. మనకు నీకు ఎంత పాండిత్యం ఉన్నా, ఎంత సేవా తత్పరం ఉన్నా, వినయం అనేది లేకపోతే చెప్పిన ఆజ్ఞను పాటించగలడా? చెప్పింది సౌమ్యంగా అడ్మినిస్ట్రేటివ్గా సబ్మిసివ్గా చేస్తున్నాడా లేదా అనే దాని కొరకు ఆయనను నీళ్లు తేయడానికి, తులసిదాల తేయడానికి, పూలమాలలు అల్లడానికి నానా రకాలైన సేవలు చెబుతూ లాస్ట్కు ఒక 2-3 ఏళ్ళ తర్వాత దీక్ష ఇస్తాడు. మంత్రదీక్ష ఇచ్చింది రూప గోస్వామి. ఇస్తూ ఇక్కడ ఆయన రచనలు, రూప గోస్వామి చేసిన రచనలను
పర్యవేక్షణ చేయడానికి, అందులో గ్రామర్ మిస్టేక్స్, ఏమైనా తప్పులు, ముద్ర లోపాలు ఏమైనా ఉంటే వాటిని చెక్ చేసేటువంటి, వాటిని పరిశీలించే బాధ్యత కూడా శ్రీ జీవ గోస్వామికి అప్పచెప్తాడు. దీనివల్ల తన పాండిత్యం అంటే పెద్దవాళ్ళు రాసిందాన్ని మనం స్క్రూటినీ చేస్తున్నాము, పెద్దవాళ్ళు రాసిందాన్ని మనం చెక్ చేస్తున్నాము అంటే మనకి ఏ పార్ట్ జ్ఞానం ఉండాలి? వాళ్ళకన్నా ఎక్కువ జ్ఞానం ఉండాలి ఫస్ట్. అంటే వాళ్ళకి సమానమైన జ్ఞానంలో ఉండాలి. అంటే వాళ్ళు రాసింది తప్ప ఒప్ప, ఆ తప్పులు ఎక్కడ దొర్లినాయి, ఏ పదము ఏది పెడితే బాగుంటుంది అని చెప్పగలిగేటువంటి రాస్తూ భక్తి రసామృత సింధువుకు టీకా రాసిన అద్భుత రచన మొట్టమొదటిసారిది శ్రీ జీవ గోస్వామి. చాలా ప్రశంసనీయము. అది భక్తులకు శిరోమాణిక్యంగా నిలిచాయి ఇప్పటికీ. ఇక ఇందులో ఇదే పరంపరలో పోతుండగా ఒకసారి బృందావనానికి ఒక రూపనారాయణ అవధాని అని శాస్త్ర పాండిత్యం వస్తాడు. రూపనారాయణ శాస్త్ర అవధాని ఆయన పాండిత్య వాదనకై ఆహ్వానిస్తాడు. వీళ్ళిద్దరు ముగ్గురు పండితులే. సనాతన గోస్వామి సంస్కృతంలో పండితుడే, రూప గోస్వామి అందుకు తగు ఈ చిన్న పులి కూడా అదే. అయితే ఆయన ఆహ్వానం చేసినప్పుడు రూప గోస్వామి దేని గురించి అంటాడు? పాండిత్యం గురించి వాదన అంటాడు. దండం పెట్టి, పాండిత్యం నాకు రాదండి, నేను చాలా అదముని, నేను ఒప్పుకుంటావా అంటే అవధానానికి ఏంటంటే మిగతా వాళ్ళందరూ ఓటమి ఒప్పుకున్నారంటే ఆయనకు అదేంది బంగారు కంకణము ఉంటది కదా, ఆ కంకణాలు లభిస్తాయి అనేది ఆ రోజులు ఉన్నటువంటి ఆచారము. దానికి రూప గోస్వామి వాదన చేయకుండానే ఒప్పేసుకుంటాడు, నేను ఓటమి ఒప్పుకుంటున్నానని. కానీ ఇక్కడి నుంచి జీవ గోస్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదే వాదన చేస్తుంటే జీవ గోస్వామి ఒక్కసారి సుర్రు మంటది కోపము. ఏంటి, ఎందుకు? జీవ గోస్వామి దగ్గర వాదనకి వెళ్ళి నేను రూప గోస్వామిని సనాతన గోస్వామిని ఓడగొట్టాను, వాళ్ళు ఒక్కటే నన్ను చూస్తేనే ఓటమి ఒప్పుకున్నారు, నీ సంగతి ఏమిటి అని ఛాలెంజ్ చేసినట్టుగా వాదన దిగితే జీవ గోస్వామికి ఆక్రోశం తట్టుకోలేక, నీవు రూప గోస్వామిని ఏమనుకుంటున్నావు ఇంతకు? రూప గోస్వామి సనాతనుడు, నిన్ను నీ వాదన చూసి నీ పాండిత్యాన్ని చూసి వాళ్ళు భయపడలేదు, నీలో ఉన్న భౌతికత్వం చూసి ఆ భౌతికత్వానికి వాళ్ళ ఆశ్రయం ఇవ్వకూడదని, భౌతికత్వం వాదనే అవసరం లేదన్న ఆలోచనలో ఓటమి ఒప్పుకున్నారు కానీ నీ శాస్త్ర పాండిత్యం తీ నా ముందు అని వాదన దిగుతాడు శ్రీ జీవ గోస్వామి. ఎందుకు? జీవ గోస్వామి ఇక్కడ సనాతన రూప గోస్వామి తనకు బంధుత్వమే కాదు, ఇంకా పెద్ద రిలేషన్ ఉంది. ఏం రిలేషన్ ఉంది ఆయనకు? బంధుత్వంతో పాటు శిష్యుడు గురు శిష్యుడు. తన దీక్షా గురువు, ఆధ్యాత్మిక గురువు కూడా. దీక్షా గురువు కనుక దీక్షా గురువు అనేవాడు ఈ జన్మకు ఆయన తండ్రి లాంటి వాడు. ఈ జన్మకు నూతన జన్మ న్యూ బర్త్ కు ఆయన ఈ జీవికి ఆయన తండ్రి. ఆయనను యొక్క గౌరవాన్ని, ఆయన వాదనను, ఆయన ఆయన ఇన్స్ట్రక్షన్స్ ను, ఆయన సూచనలను సమర్థించాల్సిన అవసరము శిష్యునికి ఉంటుంది. అదే ఆ ధోరణిలో తీసుకొని వాదన దిగుతాడు. వాదనల్లో తబ్బిబైపోయిన నారాయణ అవధాని అక్కడి నుంచి పలాయన చిత్తగిస్తాడు. బృందావనంలో ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతారు. 2 రోజులు వాదన కాగానే 3 రోజులు మళ్ళీ కనబడ్డాడు. ఇంకా ఇది అయిపోగానే వల్లభాచార్య అని ఇంకొకరు వస్తారండి. వల్లభాచార్య అనేవారు శ్రీ చైతన్య మహాప్రభు సమకాలికులు, సమ ఉద్యోగులు కూడా, అంటే చాలా సన్నిహితంగా ఉండేవారు. వల్లభాచార్యుని శ్రీ రూప గోస్వామి, సనాతన గోస్వామి మహాప్రభువుకు సమాన గౌరవం ఇస్తూ వ్యవహరించేవాళ్ళన్నమాట. అదేమో వాళ్ళు కూడా వచ్చి వాదనకి ఏంలో అంటే రూప గోస్వామి భక్తి రసామృత సింధువులో భక్తి గురించి మాట్లాడుతూ భుక్తి ముక్తి 2 కూడా
భక్తునికి మొసళ్ళు లాంటి అని పదం ఉంటుంది. మీరు భక్తుల సామెత సింధు చాప్టర్ 7 లో చూస్తే ఇది వస్తుంటది. భుక్తి ముక్తి. భుక్తి అంటే మనం తినడానికి కోరికలు ఆశించవచ్చు, ఆశించే ఫలాలు. రెండోది ముక్తి కూడా. ఇవి రెండు కూడా మొసళ్ళు లాంటివి అని పిశాచం లాంటిదని చెప్తారు ప్రభు. చెప్పినప్పుడు దానిని ఖండిస్తాడు వల్లభాచారి. ఆ ఖండనను ఒప్పుకోడు జీవగోస్వామి. నో. ఎందుకు? రూపగోస్వామి చెప్పింది మామూలుగా చెప్పింది కాదది, మహాప్రభువుల ఆదేశాలతో చెప్పింది. మహాప్రభువే స్వయంగా, ఇంతకుముందు మనం చర్చించుకున్న వాళ్ళ గత క్లాసులో మహాప్రభు ఒకసారి ఒక భక్తునికి చెప్పిన సూచన ఉంది. ఏంటంటే భక్తుడు ఎలా ఉండాలి, ఏ విధంగా మెలగాలనే దానికి వైష్ణవు అనేవాడు భక్తుల సాంగత్యంలోనే ఉండాలి, అభక్తులతో ఉండడానికి లేదు. అభక్తులు అనేవాళ్ళు ఎవరు అంటే కృష్ణ ఆధిపత్యాన్ని ఒప్పుకోని వాళ్ళు, మరియు భౌతిక లాలసల పట్ల, భౌతిక కోరికల పట్ల మునిగి తేలేవాళ్ళు. వీళ్ళిద్దరిని భక్తుడు అనేవాడు దూరంగా ఉండాలి. అంటే భక్తులు కాని వాళ్ళతో మనము వ్యవహారము ఎక్కువ చేసుకోవడము అది మోసానికి దారితీస్తుంది. వ్యవహారికంగా ఏమైనా ఆధ్యాత్మికంగా పెరగడానికి మాత్రం అది ఏమాత్రం కాదు అని మహాప్రభువే కాత్యాయని సంహితను మరియు విష్ణు విలాసాన్ని రెఫర్ చేస్తూ కొటేషన్ ఇస్తాడు. అక్కడ ఆ ఇద్దరితో మెలగడం అనేది మొసళ్ళతో మనము కాపురం చేసినట్టు. మొసళ్ళ మధ్య మనము కాపురం చేయడం అనేది ఎంత డేంజర్ ఉంటుంది. అభక్తులతో భక్తులు వ్యవహారం అనేది అంత ఉంటుంది కనుక అందులో ఈ భుక్తి పనికిరాదని ఒకటి. ముక్తి కూడా ఎందుకు పనికిరాదు? ముక్తి అనేది కూడా ఒకటి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అక్కడ? ముక్తి అంటే ఏమిటి? ముక్తి అంటే లిబరేషన్ ఫ్రమ్ ది బాండేజెస్. ఏంటి? ఈ బంధాల నుంచి మనము తప్పుకోవాలనేది ముక్తి. కరెక్టేనా? హరే కృష్ణ. భౌతిక ప్రపంచ బంధాల నుంచి తప్పుకోవడానికి కరెక్ట్ ప్రభుజీ. ముక్తి అనేది భౌతిక ప్రపంచాల వాంఛల నుంచి, భౌతిక కోరికల నుంచి, భౌతిక బంధాల నుంచి తప్పుకోవడానికి ప్రయత్నం చేసేది ముక్తి. ముక్తి అనేది బాగుంది. అయితే ఏమైతుంది? యూ వాంట్ డిటాచ్, యూ వాంట్ ఐసోలేట్ ఫ్రమ్ ది సరౌండింగ్స్. అంటే ఏమంటూ నీవు ఎవరిని పట్టించుకోవద్దు అని అనుకున్నావు, నీ అంతలో నువ్వు ఉండాలి అనుకున్నావు. ఆల్మైటీ ఉన్నాడే, ఆయన ఆదేశాలు కూడా వినవా? ఆయన ఆదేశాలు ఏమిటి? ఆయన ఏది చెప్తే అది చేయాల్సి ఉంటుంది. ఏ భక్తునికి ఇక్కడ నీ వెళ్ళి ఈ అవతారం ఎత్తి చేసిరా అంటే చేసి రావాల్సిందే. ఒక శక్తి అవతారం ఇచ్చాడు, ప్రభుపాదుని పంపించాడు. ఇట్ ఈస్ డిజైర్ ఆఫ్ కృష్ణ. కృష్ణుని యొక్క నిర్హేతుక సంకల్పమే ప్రభుపాదులు, గురువులు, ఈ భక్తులు వచ్చింది. వాళ్ళు రావడం ఏంటంటే ఇంతటి పతితులను పావనం చేయడానికి ఒక శక్తి ఆవేశాన్ని పంపిస్తాడు. ఒక జీవికి శక్తి ఇస్తాడు, పంపిస్తాడు. ఆ శక్తి ఎలిజిబులా కాదని సూచిస్తాడు అనుకోండి. అయితే ఇక్కడ మనం ముక్తి అనుకొని కూర్చుంటే we won't accept any orders from the higher authorities. కనుక అది కూడా కృష్ణ ఆధిపత్యాన్ని స్వీకరించినట్టు కాదు అనేది రూప గోస్వామి యొక్క వాదన. దాన్ని జీవ గోస్వామి వివరించినప్పుడు ఆ వల్లభాచారి నెత్తి పట్టుకుంటాడు. బాబోయ్, వీడు పిల్లవాడే గాని పిడుగురా బాబు అనుకొని, సరే నాయన నువ్వు అన్నది బాగా అర్థమైంది, ఇప్పుడు నాకు బాగా అర్థమైంది, మీ రూప గోస్వామి కరెక్టేలే అనుకొని వెళ్ళిపోతూ సనాతన గోస్వామిని కలిసి కుటీరంలో, మీ బృందావనంలో ఒక కుర్రాడు ఉన్నాడే, వాడు పిల్లగాడు కాదంది పిడుగు అని తన భావాన్ని వ్యక్తీకరిస్తుంటాడట. వ్యక్తీకరిస్తున్నప్పుడు ఏమవుతుందంటే సనాతన గోస్వామికి డౌట్ వస్తుంది, ఆ పిడుగు ఎవడై ఉంటాడో అని అనుకొని పొరపాటున జీవుడైతే కాడు కదా అని అంటాడట. జీవుడు అంటే జీవ గోస్వామి, ఆయన ఏదైనా జీవుడైతే కాదు కదా అనేలోగా
నిర్ధారణ చేసుకోవడానికి అలా అలా ఆ కుటీరం ఈ కుటీరం చెప్పేలోగానే కరెక్ట్ గా నిర్ధారం అయింది. ఎవరు? జీవగోస్వామి ఈ వాదన చేసింది, ఈయనను ఒప్పించింది. ఈ వాదన వినంగానే రూపగోస్వామికి ఆగ్రహం వస్తుంది. ఏంటి, ఎందుకు ఆగ్రహం వస్తుంది ఇక్కడ? జీవగోస్వామి చేసింది తప్పు కాదు, వాదన చేసిండు, తన గురువు వాదన కరెక్ట్ అని ఒప్పించడానికి ప్రయత్నం చేసిండు శాయశక్తుల. కానీ ఈ గురువులు ఆ వల్లభాచార్య పట్ల ఉన్న భావం ఏమిటి? వాత్సల్య భావం ఉంది, పితృభావంలో ఉన్నారు. ఆ పితృభావాన్ని, అంత పెద్దవారిని మనము వాదించవచ్చా? మనకు వినయం ఉన్నట్ట? యు ఆర్ అన్ఫిట్ ఫర్ స్టే ఇన్ బృందావన్, గెట్ లాస్ట్ అనేసినాడు పాపం. నీకు ఏ మర్యాద ఉంది అసలుకు? పెద్దవాళ్ళతో ఉన్న సంస్కారం ఇదేనా? పెద్దవాళ్ళ పట్ల వ్యవహరించే విధానం ఇదేనా? నీవు బృందావనంలో ఉండడానికి వీల్లేదు, ఇమ్మీడియట్ గా బృందావనాన్ని వదలవు అని వెళ్ళిపో అని ఆజ్ఞాపించాడు రూపగోస్వామి జీవగోస్వామిని. హతవిధి చేయబట్టు ఏడుస్తాడు. తను చేసిన నేరం ఏమిటి? లేదు. ఇక్కడ చూస్తే రూపగోస్వామి దృష్ట్యా వాడినప్పుడు ఆయన తప్పు కాదు, జీవగోస్వామి దృష్ట్యా చూసినప్పుడు ఈయన తప్పు కాదు. కానీ ఫలితం మాత్రం ఏమైనా, కారణం ఏమైనా ఫలితము ఈయనకు వస్తుంది. కొందరు అనుకుంటుంటారు, ఏది బాగా చదివినప్పుడు బాగా మార్కులు బాగా వచ్చినప్పుడు నేను బాగా కష్టపడ్డానని, మార్కులు రాక ర్యాంకులు రాకపోతే పేపర్ హార్డ్ వచ్చిందని, వాడు సరిగ్గా దిద్దలేదని కొన్ని విద్యార్థులు చెప్తుంటారు. ఇది మనకు అనుభవ సత్యమే కదా. ఏది రిజల్ట్ బాగా వస్తే నేనే కష్టపడ్డాని, రిజల్ట్ బాగా రానప్పుడు ఆన్సర్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది, పేపర్ హార్డ్ వచ్చిందని, పేపర్ టఫ్ వచ్చిందని, ఎవాల్యుయేషన్ సరిగ్గా చేయలేదని అంటారు. ఇలా అన్నట్టే అలా కాకుండా రూపగోస్వామి ఏమైనా కానీ అన్న జీవగోస్వామి మారు ఉత్తరించకుండా సింపుల్ గా ఏం చేస్తాడు తెలుసా? ఒక గుహలోకి వెళ్ళిపోయి, ఇక బృందావనంలో ఉండొద్దు అన్నాడు కదా, మీడ ఉందడని భూమిలోనికి ఒక చిన్న గుహలోనికి వెళ్ళిపోయి నామస్మరణ చేసుకుంటూ ఉండిపోతాడు. హరినామస్మరణ ఒకటే, ఇంకా ఆయనకు దస్తావేజులు రాసిన గ్రంథాలు రాసేది లేదు, ఏం చేసేది లేదు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ సౌండ్ ఎట్లా వినబడుతుందట? భూమి నుంచి భూమి అరుస్తున్నదా, భూమి రోదన పెడుతున్నదా అన్నట్టు వినబడుతుంది వీళ్ళకు. అది చూసిన అది గమనించిన సనాతన గోస్వామి రూపగోస్వామి దగ్గరికి వెళ్ళి చెప్తాడు. ఈ దండన విధించింది రూపగోస్వామి. సనాతన గోస్వామి మాత్రము రూపగోస్వామి దగ్గరికి వెళ్ళి, రూప, మహాప్రభు మనకిచ్చిన ఆదేశాలు 3 ఉన్నాయి కదా. 3 ఏంటంటే, ఒకటట హరినామస్మరణను ప్రచారం చేయమన్నాడు, రెండోది గ్రంథ రచనలు చేయమన్నాడు, మూడోది జీవ దయ చూపమన్నాడు, జీవుల పట్ల దయ చూపమన్నాడట. మహాప్రభు వీళ్ళకి ఇచ్చినటువంటి 3 బేసిక్ ఇన్స్ట్రక్షన్స్. కానీ నీవు మొదటి 2 బాగా పాటిస్తున్నట్టున్నావు, కానీ మూడోది అని వదిలేసి వెళ్ళిపోయిండట అక్కడి నుంచి. ఏమిటి? సనాతన గోస్వామి ఈ మాట అనిపోయాడేంటి? నేను జీవదయ చూపెట్టలేదు. ఇక్కడ స్పాంటేనియస్ గా తిట్టాడు, పొమ్మన్నాడు తప్ప పాపము ఆయనకు కరుణామయుడు రూపగోస్వామి. భక్తి రసామృత సింధు చదువుతుంటేనే మనకు ఆ కారుణ్యం ఎంతున్నదో కనబడుతుంటది. అంతటి కరుణామయుడికి కఠినం ఎక్కడ ఉంటుంది? కానీ టక్కన సనాతన గోస్వామి గుర్తు చేయడం వల్ల అప్పుడు అమ్మా నిన్న సౌండ్ వినబడుతుందని పోయి ఆ సౌండ్ వెతికితే, ఆ సౌండ్ బోయారంలో ఆ గుహలో ఉన్నది జీవగోస్వామి. చిక్కబడ్డ శరీరము, బక్కగయిండు, నల్లగా, అంతకుముందు గోల్డ్ వర్ణంలో ఉన్న శరీరం పోయి నల్లగా బ్లాక్ అయిపోయింది పాపం. ఒక్కటేసారి కరుణ పట్టుకొచ్చి ఆయన ఆలింగం చేసుకొని ఆ గుహ నుంచి బయటకు తీసుకొచ్చి హత్తుకొని శుభ్రం చేసి తన చేతులతోనే, ఇక్కడ గురువు కూడా, నేను గురువు నువ్వే శిష్యుడు నాకు సేవ చేయాలనుకోకుండా, అవసరం వస్తే గురువు శిష్యుని సేవ చేస్తున్నాడు. ఇక్కడ కూర్చోబెట్టుకొని తన చేతులతోనే ముద్దలు చేసి తినిపించి, నానా వద్రా సారీ సారీ చెప్తూ బుజ్జగిస్తూ
తినిపించి మందులు పోసి ఆయన ఆరోగ్యం స్వస్థత చేసినాక ఒకనాడు చేస్తున్నప్పుడు రూపగోస్వామి కలలో రూపగోస్వామి అర్చన చేసే రాధా గోపాలని ఆరాధిస్తుంటారు. ఆ రాధా గోపినాథ్ను ఆరాధిస్తున్న రూపగోస్వామి కలలో రాధా గోపినాథ్ రాధా దామోదరగా మారిపోవడం అనేది సీన్ చూస్తాడు. ఏంటి ఇట్లా మారుతుంది అనుకొని, కాదు దామోదరుడే చెప్తున్నాడు, ఇది నీ కొరకు చూపించింది కాదు, ఈ విగ్రహాన్ని ఈ ప్రతిమను నీవు జీవగోస్వామికి ఇవ్వు, అతను దాన్ని ఆరాధిస్తాడు, అక్కడి నుంచి అక్కడికి ఆయన దారి చూపించబడుతుంది అని చెప్పగానే తెల్లారే ఓ ఇది స్వామి అనుగ్రహం అనుకొని రాధా దామోదర విగ్రహాన్ని చేస్తూ ఆ జీవగోస్వామికి బహుకరించడం జరిగింది. బహుకరిస్తే ఆనాటి నుంచి జీవగోస్వామి తన అంత్య లీల వరకు కూడా ఆ రాధా దామోదరుని ఆరాధిస్తూ ఉండిపోయాడు. ఇక్కడ సనాతన గోస్వామి అదే విధంగా భగవంతుని ఆజ్ఞ ప్రకారంగా అతన్ని సత్కరించి మళ్ళీ పంపిస్తాడు. ఇంతకాలంలోనే వయస్సు పైబడడం వల్ల సనాతన గోస్వామి తిరోభావంగా జరగడం, సనాతన గోస్వామి తిరోభావం జరగంగానే రూప గోస్వామి ఒకటే షాక్ తింటాడు. ఎక్కడ లేని వెలితి కనబడుతుంది ఆయనకు. కనబడి ఆ వెలితిలో 25 days ఏకకంఠంగా నిరాఘాటంగా ఆయన కుటీరంలో ఉండిపోయి నామస్మరణ చేస్తూ ఉండిపోయాడట. 25 days కంటిన్యూగా. అనతి కాలంలోనే తాను కూడా తిరోభావం చేయడం, ఇద్దరు పెద్ద దిక్కులు పోవడం వల్ల ఇక బృందావనానికి గౌడీయ సాంప్రదాయానికి దిక్కు అనేది ప్రశ్నార్థకంగా మారింది. జీవగోస్వామి ఏమో చిన్న పిల్లవాడు, అప్పటికి 20 to 25, 30 మధ్యన ఉంటాడు. ఈ బాధ్యతలు అక్కడకున్న ఛాలెంజెస్ ఏంటి? ఒకటి, మనకు సాంప్రదాయాల పట్ల విముఖత ఉన్నటువంటి జనాలు, భక్తులు. రెండవది మొహమ్మదీయుల దండయాత్ర. ఈలోని ఇక్కడ అపసంప్రదాయాలను ఒకవైపు వెతుకోవడము, దండయాత్రను మరోవైపు అరికట్టాల్సిన బాధ్యత శ్రీ జీవగోస్వామి పైన పడుతుంది. ఆ చిన్న వయసులోనే తాను ముగ్గురుని నరోత్తమ దాసును, శ్యామానంద పండితును మరియు శ్రీనివాసాచార్యులు వీళ్ళకి అండగా నిలుస్తారు జీవగోస్వామికి. ఈ నిలడం వల్ల వీళ్ళతో పాటు జీవగోస్వామి అక్కడ ఉన్నటువంటి రాజపూత్ మరియు ముస్లింల వల్ల మధ్య జరిగే వైరం చాలా విపరీతంగా ఉంటుంటుంది అన్నమాట. మనకు తెలుసు అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ సింధు నది దాటి వచ్చినప్పుడు మనకు యుద్ధాలు జరిగినాయని, ఆ యుద్ధాల్లో అల్లావుద్దీన్ ఖిల్జీ అలెగ్జాండర్ ది గ్రేట్ వెనుదిరగడం అనేది జరిగింది కదా. ఇలాంటి సన్నివేశాలుకి ముందే ఉన్నటువంటి ఈ ప్రస్తావన ఏంటంటే రాజపూతులను దగ్గర తీసుకోవడము, రాజపూతుల అండ ఉన్నట్టుగా ముస్లింలకు చూపెట్టడం వల్ల ముస్లింలు పరిపాలకులు ఆటోమేటిక్గా వీళ్ళను బెదిరించడం కానీ, వీళ్ళను భయపెట్టించడం కానీ, మత మార్పిడి మీద ప్రభావం చేయడం కానీ ప్రెషర్ చేయకుండా డిప్లొమాటిక్గా వ్యవహరించినటువంటి జీవగోస్వామి నాట్ ఓన్లీ భక్తే కాకుండా రాజకీయ చతురతను, తన యొక్క విశిష్టతను చూపెట్టుకొని ముస్లింలను కూడా ఆయనకు కొట్టకుండానే తిట్టకుండానే వాళ్ళని దూరం ఉంచాడు. అలా చేస్తున్న తరుణంలో అక్బర్, అప్పుడు ఆ రోజుల్లో ఉన్నటువంటి అక్బర్ చక్రవర్తి ఉన్న రోజుల్లో జీవగోస్వామిని తన దర్బారుకు ఆహ్వానిస్తే జీవగోస్వామి చెప్తాడు, సంతులు అనేవాళ్ళు, సాధులు అనేవారు రాజుల దగ్గరికి రారు, రాజులే సంతుల దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకోవాల్సి ఉంటుంది అని మన సాంప్రదాయాన్ని తెలియజేస్తే ఆ ధైర్యాన్ని చూసి అక్బరు చతుర్థుడైతాడు. ఆశ్చర్యచకితుడై
ఎంతటి ధైర్యం వీరికి, నిజమేనా అని వచ్చి చూస్తే తేజోమానంగా ఉన్నటువంటి జీవగోస్వామిని చూసి ప్రణామిల్లి ఆయన ఒక ఆర్డర్ ఇచ్చేస్తాడు. ఏది? గోవింద మదన్ మోహన్ టెంపుల్స్ ఉన్నటువంటి బృందావనంలో ఎట్టి పరిస్థితుల్లో ఏ ముస్లిం రాజు కూడా ఆక్రమణ చేయడానికి వీల్లేదని, 103 ఎకరాల స్థలాన్ని భూమికి కైంకర్యం చేస్తూ, ఇప్పుడు ఆ రోజుల్లో 13 లక్షల ఆర్థిక సహాయాన్ని కూడా కల్పించేసి అక్బర్ కూడా పోయినటువంటి ఆ సన్నివేశంకు శ్రీ జీవగోస్వామి ఎంతో ప్రాముఖ్యత వహించాడు. ఇదే జరుగుతున్నప్పుడు నిత్యానంద సతిమణి అయినటువంటి జానవాదేవి నుంచి ఒక విన్నపము లెటర్ వస్తుంటది. ఏంటది అంటే, మహాప్రభు నిర్యాణం తర్వాత, మహాప్రభు తిరోభావం తర్వాత భక్తుల్లో ఐక్యత కోల్పోయిర్రు. ఐక్యత నశించడమే కాకుండా సాంప్రదాయాన్ని పాటించే పద్ధతులు కూడా మారుతున్నాయి, అవి లుప్తమవుతున్నాయి కనుక ఆ సంప్రదాయాలన్నింటినీ క్రోడీకరించి బుక్కు రూపంలో, గ్రంథాల రూపంలో రాసి అందరికీ ప్రాచుర్యం చేయాల్సిన బాధ్యత నీపై ఉన్నది అని గుర్తు చేస్తున్న సూచనకు తల వంచి గ్రంథాలన్నీ రాసి, ఆ వీరు రాసిన గ్రంథాలు 25 పుస్తకాలతో పాటు 4 లక్షల శ్లోకాలను రాస్తాడు. ద ఓన్లీ 1 పర్సన్ ఆఫ్టర్ వ్యాసదేవుని తర్వాత ఇన్ని శ్లోకాలు రాసినటువంటి మహాపండితుడు, ఆచార్యుడు, భక్తుడు కూడాను అయినటువంటి జీవగోస్వామి పుష్యమాసము తృతీయ 1598లో తిరోభావం జరిగింది. కొంతమంది వివాదాలు పట్టుకతో ఉన్నటువంటి విషయం ఇది. ఇక వీరిని చూస్తే ఏమనిపిస్తుంటే, పుట్టుకతోనే ఈనాటి మన పిల్లలను చూస్తే పుట్టుకతో కొందరు శ్రీ కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, కొంతమంది యువకులు ముందు యుగపు దూతలు, శ్రావణ నవజీవన బృందావన నిర్మాతలు. ఈ బృందావన నిర్మాతలని ఎందుకన్నాడు శ్రీశ్రీ తెలియదు కానీ, కాకతాళీయంగా అన్న వర్డై ఉంటుంది. కానీ శ్రీశ్రీకి ఎప్పుడు విప్లవ భావంలో ఉన్నటువంటి కవి అయినా, కానీ ఇక్కడ జీవగోస్వామి విషయంలో ఈ వర్డ్ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే కొంతమంది యువకులు ముందు యుగపు దూతలు, శ్రావణ నవజీవన బృందావన నిర్మాతలు. ఇలాంటి జీవగోస్వామి గురించి చర్చించుకునే అవకాశం మనకు లభించినందుకు, నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. రెండవది, ఇక్కడ చిన్న షెల్ ఐ పర్మిటెడ్ టు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామ్. షేర్ చేయమంటారా? ఒక్కసారి. ఓకే ప్రభుజీ. కనిపిస్తుందా ప్రభుజీ? ఓకే, వస్తుంది మాతాజీ. ఎస్ ప్లీజ్. జీవగోస్వామి కనబడుతుందా అండి అందరికి? హరే కృష్ణ. కనిపిస్తుంది ప్రభుజీ. ఒక్కరు చదవండి చూద్దాం. హరే కృష్ణ చదవమంటారు ప్రభుజీ? హరే కృష్ణ. చదవండి. శ్రీల జీవగోస్వామి. మాతాజీ ఎవరు చదువుతున్నట్టున్నారు, చదవాలా మా ప్రభుజీ? మాతకి మాతాజీ మీరు చదవండి. లక్ష్మీ మాతాజీ మీరు చదవండి. ఇంకోటి సీడ్ ఇంకోటి. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. శ్రీల జీవ గోస్వామి గౌడీయ తత్వానికి మెదడు శ్రీ చైతన్య మహాప్రభు సిద్ధాంత శిరోమణి. పేరు శ్రీల జీవ గోస్వామి. కాలం క్రీస్తు శకం 1513 నుంచి 1598. జన్మస్థలం రామకేలి, బెంగాల్. కుటుంబం అత్యున్నత బ్రాహ్మణ రాజసేవక వంశం. తండ్రి అనుపమ మల్లిక్. పితామహుడు కుమారదేవ్. పెద్దమామలు శ్రీ రూప గోస్వామి, శ్రీ సనాతన గోస్వామి. బాల్యం నుంచే జీవ గోస్వామి మహాప్రభు ఉద్యమం మధ్యలోనే పెరిగాడు. బాల్య లక్షణాలు: అద్భుతమైన బుద్ధి, జ్ఞాపక శక్తి, తర్కం, వ్యాకరణం, వేదాంతం పట్ల సహజ ఆకర్షణ. చిన్న వయసులోనే భాగవతం, ఉపనిషత్తులు, న్యాయశాస్త్రం అభ్యసించారన్నట్టు. జీవిత పాఠం:
భక్తి కుటుంబంలో పుట్టడం అదృష్టం, భక్తిగా ఎదగడం సాధన. హరే కృష్ణ ప్రభుజీ. దక్షిణ మాతాజీ ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే మాతాజీ మామయ్యలు అన్నారు ఇక్కడ. అది ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ లో అంకుల్ అని ఉంటుంది ప్రభుజీ, ఇక్కడ మామయ్యలు అన్నారు కానీ చిన్న పెదనాన్నలు అవుతారు. అదే చెప్పడానికి చెప్పాను. ఎందుకంటే రూప గోస్వామి సనాతన గోస్వామికి చెల్లెళ్ళు అక్క చెల్లెలు లేరు. ఈయన పెదనాన్నలు, రూప గోస్వామి సనాతన గోస్వామి పెదనాన్నలు. పెదనాన్నలు ఎగుతుంటారు. అది ఒక సవరణ. నెక్స్ట్ ఇంకొక స్లైడ్. నెక్స్ట్. హరే కృష్ణ. దండవత్ ప్రణాం ప్రభుజీ. శ్రీ చైతన్య మహాప్రభుతో సంబంధం. ప్రత్యక్ష దర్శనం. చిన్న వయసులోనే శ్రీ చైతన్య మహాప్రభు దర్శనం. మహాప్రభు జీవ గోస్వామిని ఆశీర్వదిస్తూ ఈ బాలుడు నా సిద్ధాంతాన్ని రక్షిస్తాడు అని ప్రవచనంలో అని ప్రభుజీ మళ్ళీ లేదు, ప్రవచనంలా నిజమైంది. ప్రవచనంలా నిజమైంది. గురువు దీక్ష శిక్షా పరంపర. ప్రవచనం నిజమే. గురువు దీక్ష శిక్షా పరంపర. ప్రధాన గురువు శ్రీ రూప గోస్వామి ప్రధాన శిక్షా గురువు. శ్రీ సనాతన గోస్వామి మారుతుంది ప్రభుజీ. శ్రీ సనాతన గోస్వామి తత్వ దిక్సూచిక. శ్రీ మాధవేంద్రపురి పరంపర. దీక్ష గౌడీయ సంప్రదాయంలో మంత్రదీక్ష మహాప్రభు సిద్ధాంతానికి సంపూర్ణ అంకితం. జీవ గోస్వామి ప్రత్యేకత ఆయన శాస్త్రం ద్వారా భక్తిని రక్షించిన ఆచార్యుడు. హరే కృష్ణ. ధన్యవాద ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. నేను చదవనా? నెక్స్ట్ చదవండి మాత. బృందావనం ప్రయాణం అండ్ జీవితం. బృందావనానికి నడక ప్రయాణం. బెంగాల్ నుంచి బృందావనం వరకు నడుచుకుంటూ మార్గమధ్యంలో భిక్ష, ఉపవాసం, జపం. ఒకసారి తలపై తీవ్ర గాయం, తర్వాత కూడా తలపట్టి ధరించేవారు. జీవిత పాఠం సత్యం కోసం కష్టాన్ని అంగీకరించాలి. రూప సనాతనుల సేవ. వారి గ్రంథాలను సవరించడం, సంరక్షించడం, విస్తరించడం. గౌడీయ కేంద్ర స్థాపన, ఆలయాలు, గ్రంథాలయాలు, శిష్యుల శిక్షణ. జీవ గోస్వామి లేకపోతే గౌడీయ సిద్ధాంతం వ్యవస్థీకృతం అయ్యేది కాదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. మాయావాద ఇతర వాదాల ఖండన. కాశీ పండితులు, తత్వవాదులు, అద్వైతులు ఆయన స్థాపించిన స్తోత్రం భాగవతం. బ్రహ్మసూత్రానికి సహజ వ్యాఖ్యానం. ఈ సిద్ధాంతం ఇస్కాన్ తత్వానికి మూలం. ప్రధాన లీలలు సంక్షిప్తంగా. నిరంతరము రూప సనాతనుల సేవలో. బృందావనంలో భక్తులకు ఆశ్రయం. గౌడీయ గ్రంథ సంపద పరిరక్షణ. హరే కృష్ణ. ఇంకెవరైనా చదవాలనుకుంటే హ్యాండ్ రైస్ చేయమందాము, అప్పుడు నేను స్లైడ్ మారుస్తా. నెక్స్ట్ జైని జయలక్ష్మి మాతాజీను ఎవరు హ్యాండ్ రైస్ చేస్తారు మాతాజీ? చూడండి. తెలుగు తెలియదు. జైని జయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ. జైని జయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ. జైని జయలక్ష్మి మాతాజీ. వీడియో లేదు, లేదు. అరుణకుమారి మాతాజీ హ్యాండ్ రైస్ చేస్తారు చూడండి మాతాజీ. అరుణకుమారి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. ఆధ్యాత్మిక జీవితం. అంతర్ముఖ స్వభావం. బాహ్యంగా తీవ్రమైన తర్కవేత్త, అంతర్ముఖంగా వ్రజ ప్రేమ, మంజరీ భావం. ఎప్పుడూ తనను రూప సనాతన దాసునిగా భావించారు. జ్ఞానం ప్లస్ వినయం. జీవ గోస్వామి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. జయశ్రీ మాతాజీ. హరే కృష్ణ. చదవండి. జయశ్రీ మాతాజీ. లేదు, జీవితాంతము బ్రహ్మచారి, సంపూర్ణ శాస్త్ర సేవ, సంప్రదాయ సేవ, జీవిత పాఠం, నిజమైన కుటుంబం, గురువు పరంపర. గృహస్థ జీవితం లేదని చెప్పారు మాత. లేదనేది గృహస్థ జీవితం అంటే ఆజన్మ బ్రహ్మచారి. గృహస్థ జీవితంలో ఇంకా అడుగు పెట్టలేదు పాపం. డైరెక్ట్ గా బ్రహ్మచారియే సన్యాసం తీసుకున్నాడు. హరే కృష్ణ. నెక్స్ట్ జ్యోతి మాతాజీ. హరే కృష్ణ. జ్యోతి ధనాల కోట. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ.
కృష్ణ. ప్రధాన గ్రంథాలు చాలా ముఖ్యమైనవి. షట్ సందర్భాలు: తత్వ సందర్భం, భాగవత సందర్భం, పరమాత్మ సందర్భం, కృష్ణ సందర్భం, భక్తి సందర్భం, ప్రీతి సందర్భం. ఇవే గౌడీయ తత్వానికి రాజ్యాంగం. సర్వ సంవాదిని, గోపాల చంపు, క్రమ సందర్భ వ్యాఖ్యానాలు లేకపోతే గౌడీయ భక్త ప్రవచనం నిలబడేది కాదు. హరే కృష్ణ ప్రభుజీ. కుమారి మాతాజీ హరే కృష్ణ. కృష్ణకుమారి మాతాజీ. ఇంద్రపోయిన మాతాజీ ఉన్నారు, తీసుకోండి మాతాజీ. ఇందిరా మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండోత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. తిరోభావము మరియు శాశ్వత స్థానం, సిద్ధాంత దృష్టి. క్రీస్తు శకము 1598 బృందావనంలో రూప సనాతనుల స్మరణలో లీనమై దేహత్యాగము. సమాధి శ్రీ రాధా దామోదర మందిరం, బృందావనం. రూప సనాతన సమాధుల సమీపంలో విలాస మంజరిగా గౌరవం. రూపమంజరి సమూహానికి చెందిన సేవకుడు, మహాప్రభు సిద్ధాంతానికి నిత్య రక్షకుడు. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ, దండోత్ ప్రణామం. హరే కృష్ణ, దండోత్. హరే కృష్ణ. జైని జయలక్ష్మి మాతాజీ ఉన్నారా? జయలక్ష్మి మాతాజీ. ఇంకెవరైనా హ్యాండ్ రైస్ చేస్తే తీసుకోండి మాతాజీ. మాతాజీ చదవనా నేను? కృష్ణకుమారి మాతాజీ చదవండి. విద్యార్థులకు లోతైన అధ్యయనం భక్తికి శత్రువు కాదు. ఉపదేశకులకు సిద్ధాంతం బలంగా లేకపోతే మిషన్ నిలవదు. సాధకులకు వినయం జ్ఞానానికి అలంకారం. సమాజానికి భావం లేకపోతే జ్ఞానం అహంకారం. జ్ఞానం లేకపోతే భావం అంధత్వం. జీవ గోస్వామి రెండిటిని సమన్వయించాడు. శ్రీల జీవ గోస్వామి మనకు నిరూపించారు. శ్రీ చైతన్య మహాప్రభు భక్తి భావోద్వేగం కాదు, ప్రపంచంలోనే అత్యున్నత తత్వ సంపద. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ. దీంతో షడ్గోస్వాముల అందరి జీవిత చరిత్ర గురించి అయిపోయినట్టున్నాయి కనుక ఒకసారి షడ్గోస్వామి అష్టకం చదువుకుందామా? 2 నిమిషాలు. ఓకే ప్రభుజీ. ప్రభుజీ. మూకం కరోతి వాచాలం పంగం లంఘయతి కృపాతమహం వందే శ్రీ గురో దీనదారి వందే పరమానంద చైతన్య. హరే కృష్ణ. విష్ణోత్కీర్తనగాననర్తన పరో ప్రేమామృతాంబోధిని ధీరాధీర జనప్రియో ప్రియకరో నిర్మత్సరో పూజితో శ్రీచైతన్య కృపాభారో భువి భువో భావ భారావదాంతరకౌ వందే రూప సనాతనౌ రఘుయుగౌ శ్రీజీవ గోపాలకౌ నానాశాస్త్ర విచారణైక నిపుణై సద్ధర్మ సంస్థాపకౌ లోకానాం హితకారిణౌ త్రిభువనే మౌన్యై శరణ్యాకరౌ రాధాకృష్ణ పాదారవింద భజనానందేన మత్తారికౌ వందే రూప సనాతనౌ రఘుయుగౌ శ్రీజీవ గోపాలకౌ శ్రీ గౌరాంగ గుణానువర్ణన విదౌ శ్రద్ధా సంవృద్ధాన్వితౌ పాపోత్తాప నివృత్తంతరౌ తను బృంతాం గోవింద గానామృతై ఆనందాంబుధివర్ధనైక నిపుణౌ కైవల్య నిస్తారకౌ వందే రూప సనాతనౌ రఘుయుగౌ శ్రీజీవ గోపాలకౌ త్యక్త్వా తోర్ణమశేషమండల ప్రణిత్రేణ సదా తుచ్చవత్ భూత్వా దీన ఘనేశకౌ కరుణాయకౌ పీనకంధాశ్రితౌ గోపీ భావరసామృతాబ్దిలరీ కల్లోలమగ్నౌ ముహు వందే రూప సనాతనౌ రఘుయుగౌ శ్రీజీవ గోపాలకౌ
गुञ्जत्कोकिलहंससार सगगुणाकीर्णमयूराकुले नानारत्ननिबद्धमूलविटप्रश्रीयुक्तवृन्दावने राधाकृष्णमहर्निशं प्रभजतं जीवार्तदौ यौमुदौ वन्दे रूपसनातनौ रघुयुगौ श्रीजीवगोपालकौ संख्यापूर्वकम् नामगानानतिभिः कालावसानीकृतौ निद्राहारविहारकादिविजितौ चत्यान्तदीनौ च राधाकृष्णगुणस्मरेत् मधुरीमानन्देन सम्मोहितौ वन्दे रूपसनातनौ रघुयुगौ श्रीजीवगोपालकौ राधाकुण्डलतटे कलिन्दितनयातीरचम्बं शिवठी प्रेमोन्मादवशादशेषदशायाग्रस्तौ प्रमत्तौ सदा गायन्तौ च कथा हरेर्गुणवरं भावाभिभूतौ मुदौ वन्दे रूपसनातनौ रघुयुगौ श्रीजीवगोपालकौ हे राधे व्रजदेविके च ललिते हे नन्दसूनो कुतः श्रीगोवर्धनकल्पपादपदते पतले कालन्दीवने कुतः घोषान्ताविधि सर्वतो व्रजपुरे कैधर्मो विह्वलौ वन्दे रूपसनातनौ रघुयुगौ श्रीजीवगोपालकौ हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्ण माता जी प्रभु हरि बोल प्रभुजी हरे हरे कृष्ण प्रभुजी थैंक हरे यू कृष्ण प्रभुजी प्रभु जी हरि थैंक यू बोल हरि हरि बोल any questions any queries or हरि बोल प्रभु बहुत